హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. ఫ్రమ్ మనకి ఏపీ వెబ్సైట్ నుంచి అయితే మనకి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఈ వీడియో దాని గురించి డిస్కస్ చేద్దాము, స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి ఏంటి అనేసి. ఫ్రెండ్స్, మనకి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అండ్ కాలేజెస్ కావాలంటే ఒకసారి చూసుకోండి, ఏ కాలేజ్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఏంటి అనేది. చెక్ చేసుకుని ఫ్రెండ్, ఇక్కడ ఎక్సెల్ అని అలానే పీడిఎఫ్ కూడా ఫార్మాట్ ఇచ్చారు. డౌన్లోడ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ కాలేజెస్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. కాలేజ్ ఏరియా వైజ్ ఏ కాలేజెస్ ఉన్నాయి ఏంటి అనేది, ఎన్ని సీట్స్ ఉన్నాయి, అలానే ఏ కాలేజ్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, అలానే ఫీజు ఎంత ఉంది ఏంటి అనేది చెక్ చేసుకోండి. ఏరియా వైజ్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఐడెంటిటీ ఓకే సో కాలేజ్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అనేసి, అంటే మీరు ఫస్టే వెబ్ ఆప్షన్ ఓపెన్ చేస్తారు డేట్ నాకు నేను సో కాలేజ్ అనుకున్నది నాకు కనిపించలేదు ఏంటి అనేసి కంగారు పడతారు. అలా కంగారు పడకండి, ఫస్ట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ వెబ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, అలానే డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్టర్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీ రిజిస్టర్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తారు. ఓటీపీ వన్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ అప్లికెంట్ నేము, జెండరు, అలానే రీజన్ ఏంటి, ఏ సబ్జెక్ట్ మీద రాస్తే సెలెక్ట్ చేసుకున్న మెథడాలజీ, అలానే ఇక్కడ కాలేజ్ నేమ్స్, డిస్ట్రిక్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ పెట్టుకుంటారు లేదంటే ఆల్ అని పెట్టుకుంటారు అనేది ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేటప్పటికి మీకు ఏ డిస్ట్రిక్ట్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ పెట్టండి, లేదంటే ఆల్ అని పెట్టుకోండి. అలానే నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ కూడా గవర్నమెంటా ప్రైవేటా అనేది ఉంటుంది, సెలెక్ట్ చేసుకుని లేదంటే ఆల్ అని పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కాలేజ్ వచ్చేసి యాడ్ అవుతూ ఉంటుంది. అలానే మీకు ఏ కాలేజీలు కావాలో, ఏ కాలేజ్ జాయిన్ అవుదాం అనుకున్నారో అది 1 by 1 అని ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కాలేజెస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. యాడ్ అయిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా అనేది ఇంటర్ఫేస్ మళ్ళీ వస్తుంది ఫ్రెండ్స్. మీ హాల్ టికెట్ నెంబర్, అప్లికెంట్ నేమ్, రీజన్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అనే క్వాలిఫైడ్ సబ్జెక్ట్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ మీరు ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారో ఇక్కడ కాలేజ్ నేమ్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ కాలేజ్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఏంటంటే సేవ్ ప్రింట్ అలానే ఫ్రీజ్ ఆప్షన్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడ సేవ్ అనేది ఎప్పుడు సేవ్ అనేది చేసుకుంటే ప్రజెంట్ ఇది సేవ్ అవుతుంది, అలానే ప్రింట్అవుట్ వస్తుంది, ప్రింట్అవుట్ పీడిఎఫ్ వస్తుంది. పీడిఎఫ్ అయినా డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ఉంచుకోండి. ఫ్రీజ్ ఆప్షన్ ఎప్పుడు చేసుకోవాలనుకుంటే మీరు ఒక 5 కాలేజెస్ ఇచ్చారనుకున్న ఎగ్జాంపుల్, ఇంకా కాలేజెస్ నేను చేంజ్ చేయను, ఇంక ఇవే ఫిక్స్ అనేసి అనుకుంటే ఫ్రీజ్ చేయండి. మనకి చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ రోజు కూడా మీరు ఓపెన్ చేసి ఆ రోజు ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఈరోజు ఓపెన్ అయింది కాబట్టి, ఎందుకంటే ఈరోజు ఒక 2 కాలేజెస్ సెలెక్ట్ చేయాలి, 4 కాలేజ్ సెలెక్ట్ చేస్తారు, మళ్ళీ ఇంకా కాలేజ్ బాగుందనేసి ఎవరో చెప్తారు, మళ్ళీ లాగిన్ అయ్యి చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడే కంగారులోని ఒక 4 కాలేజ్ సెలెక్ట్ చేసి ఫ్రీజ్ చేసేస్తే మాత్రం ఇంకా ఫ్రీజ్ అయిపోతుంది. మీరు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ రోజు కూడా మీరు అయితే చేంజ్ చేయలేరు. అదొకటి చేసుకోండి ఫ్రెండ్స్. అందుకని ఫ్రీజ్ ఎప్పుడు చేసుకోవాలి, సేవ్ అనేది ఎప్పుడు చేసుకుని మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇంకా ఫిక్స్ కాలేజీలు ఏమీ చేంజ్ చేయను అనుకుంటే ఫ్రీజ్ చేసేసుకోండి. ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి ఆ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ రోజు ఓపెన్ చేసి ఫ్రీజ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఈలోపు ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే కాలేజెస్లోని యాడ్ డిలీట్ అనేది చేసుకోండి. అదొకటి. 7 ప్రింట్ తర్వాత 7 తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఇక్కడ మీకు కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఏ కాలేజ్ కావాలంటే కాలేజ్ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అవుతూ ఉంటుంది. కావాలంటే డిలీట్ చేసుకుంటారు, కావాలంటే యాడ్ చేసుకుంటారు. ఇదైతే ఫ్రీజ్ అండ్ సేవ్ ఆప్షన్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రీజ్ అనేది ఈరోజు ఓపెన్ అయింది కాబట్టి కంగారు ఇప్పుడు ఫ్రీజ్ చేసేసుకోకండి. కొంచెం ఈరోజుకి సెలెక్ట్ చేసుకుని ఒక 4 or 5 కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 7 ప్రింట్ తీసుకోండి. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ రోజు లాగిన్ అయ్యి ఫైనల్గా ఇంకా కాలేజ్ ఫిక్స్ అనేరు అనుకుంటే ఫ్రీజ్ చేసేసుకోండి. ఇంకా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఫ్రీజ్కి సేవ్కి ఏంటి చాలామందికి డిఫరెన్స్ తెలియక కంగారులో చేసేస్తున్నారు కాబట్టి మీకు ఇంత క్లారిటీగా చెప్తున్నాను ఫ్రెండ్స్. వెబ్ ఆప్షన్ వచ్చేటప్పటికి 15th వరకు ఇచ్చారు. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ వచ్చేటప్పటికి 16 ఇచ్చారు కాబట్టి ఆ రోజు లాగిన్ అవి
ఇంకేంటి చేంజెస్ చేద్దాం అనుకుంటే చేంజ్ చేసుకొని, లేదంటే ఫిక్స్ అయితే ఆ రోజు మాత్రం కన్ఫామ్గా ఫ్రీజ్ అనేది చేసేయండి మర్చిపోకుండాను. అదొకసారి చూసుకోండి ఫ్రెండ్స్. మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం కామెంట్ మీకు అయితే క్లారిటీ ఇవ్వడానికి చూస్తాను. ఓకే ఫ్రెండ్స్.